ఆ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? కాంగ్రెస్ తో ఉన్న బంధం తేలిపోయినట్టేనా? మొత్తానికైతే ప్రభావవంతంగా గట్టిగా మొత్తానికైతే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక మంచి స్పీకర్ మాస్ వాయిస్ తోని తనదైన శైలిలో మాట్లాడే మల్లన్న కూడా ఏదేమైతేంది మొత్తానికైతే ఒక పార్టీని మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పరిచయం చేయడం అనేది జరిగింది. ఆ పార్టీ పేరే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పేరు పెట్టేశాడు. దీంట్లో మనం చూసినట్టయితే ఆత్మగౌరవం బాట అధికారమే నినాదం, ఎరుపు ఆకుపచ్చ రంగులో పిడికిలితో జెండా, అంటే పైన ఎరుపు కింద ఆకుపచ్చ, ఆ మధ్యలో నుంచి పిడికిలు పెట్టాడు. ఈ విధమైనటువంటి జెండా లోగోను తయారు చేసి దాని కింది భాగాన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని రాయడం కూడా జరిగింది. ఇక బీసీల తలరాత మారే రోజట. ఇక తెలుసు మనకు, ఇక బీసీల గురించి ఎంత పోరాటం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అసలు బీసీలు మరి అధికార పార్టీ అధికారంలోకి రావడం లేదని కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీ కూడా విశేషంగా ఏది బీసీలకు రిజర్వేషన్ కల్పించడంలో కూడా ఎంతో కొంత కష్టపడడం అనేది జరుగుతుంది. ఇక బీసీలకు మాత్రం తలరాత మారే రోజు అని చెప్పాడు. బీఫాములు అడుక్కునే పరిస్థితి ముగిసినట్లే, బీసీల హక్కులు రాజ్యాధికారం కోసం పార్టీ స్థాపన తీన్మార్ మల్లన్న. ఈ విధంగా ఇక ఆయన హోటల్ ముందు కూడా మొదలే పేదగా ఫ్లెక్సీలు పెడితే కూడా చింపేశారట. ఇక ఈ విధంగా మొత్తానికైతే ఈ ఒడిదుడుకుల మధ్య నిన్న మొత్తానికైతే ప్రజా సమక్షంలో మీటింగ్ పెట్టేసి తన పార్టీ గురించి, తన పార్టీ ఎజెండా గురించి, తను చేయబోయే అంశాల గురించి కూడా చాలా ఆవేశంగా చాలా ఉత్సాహంగా తీన్మార్ మల్లన్న మాట్లాడడం అనేది జరిగింది.